God will reveal himself to you if you really seek God. నీవు నిజంగా ఆయనను వెతికితే ఆయన తన్ను తాను నీకు You ప్రత్యక్షపరచుకుంటాడు. don't have the personal touch of God. కానీ నీకు వ్యక్తిగతంగా ఆయన తాకుదల లేదు. You are as you please, you are going forward. నీవు నీకు ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతున్నావు. Your first miracle is he will touch your heart మొట్టమొదటగా ఆయన నీ హృదయాన్ని తాకుతాడు. from your childhood. నీ బాల్యము నుండి You don't know the touch of God. దేవుని ఆత్మ తాకుదల అంటేనే నీకు You తెలియదు. lived as you pleased. నీకు తోచినట్టుగా నువ్వు జీవించావు. You talked as you pleased. నీవు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు మాట్లాడావు. Girls, when they meet boys, మరి అమ్మాయిలు అబ్బాయిలను కలిసినప్పుడు they are not careful. వారు జాగ్రత్తగా They ఉంటారు. talk to the boys as they please. వారు అబ్బాయిలతో వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. They talk without the fear of God. వారు దేవుని భయం ఏమీ లేకుండా మాట్లాడుతూ They ఉంటారు. do not know that the lust in them is leading them వారిలో ఉన్న శరీరేచ్ఛ వారిని నడిపిస్తుంది అన్న విషయం వారికి అర్థం with కాదు. the lust of the flesh. వారి శరీర ఆశను బట్టి You make friendship with others నువ్వు ఇతరులతో స్నేహం చేస్తూ and ఉంటావు. do not know that is the sin. కానీ అది పాపమని నువ్వు తెలుసుకోవట్లేదు. As you please, you talked with them, నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు వారితో but you మాట్లాడతావు. did not repent for that. కానీ ఆ విషయమై నువ్వు పశ్చాత్తాపడవు. You think after marriage everything will be all right. నీవు వివాహం అయిపోతే అంత బాగానే ఉంటుంది అనుకుంటావు. Hindus also think like that. హిందువులు కూడా అదే రీతిగా తలస్తూ By ఉంటారు. dipping themselves in Ganga తమ్మును తాము వెళ్ళి ఆ గంగా నదిలో మునిగితే or Krishna లేదా కృష్ణా నదిలో or మునిగితే Godavari, గోదావరి నదిలో మునిగితే their sins will be forgiven. వారి పాపములన్నీ క్షమింపబడతాయి. Like that, Christians are also thinking. అలాగే క్రైస్తవులు కూడా తలస్తూ ఉన్నారు. The pastors, they give baptism for marriage. మరి వారి పాస్టర్స్ కూడా వివాహం అనగానే వారికి బాప్టిజం ఇస్తూ ఉంటారు. The baptism you took for the marriage is not for salvation. మరి వివాహ విషయమై నువ్వు తీసుకునే బాప్టిజం అనేది అది రక్షణార్థమైనది ఎంత మాత్రం కాదు. The elders of your church, they told you that you must take baptism before the marriage. ఆ సంఘ పెద్దలు నీతో చెప్తూ ఉంటారు వివాహానికి ముందు నువ్వు బాప్టిజం తీసుకోవాలి అని. That's why Bible says there are many false prophets. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారని. But now when you are hearing the word of God, కానీ ఇప్పుడు నీవు దేవుని వాక్యం వింటున్నప్పుడు you must be baptized by confessing your sins. నీవు నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ నొందాలి. That's what the Bible says. అదే ఆ తర్వాత బాప్టిజం నొందాలి. అది వాక్యం చెప్తుంది. Matthew 3rd chapter. మత్తయి సువార్త 3వ అధ్యాయము. And when John the Baptist was giving baptism, అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు what was happening here? అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఆ రోజు Second verse. 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. You did not think about repentance. నీవు మారు మనసు విషయమే తలంచట్లేదు. All the thing you are thinking was taking baptism. నీవు కేవలము తలంచేదెల్లా గురించే. Otherwise my wedding will not take place. లేదంటే నా వివాహము జరపబడదు. And how the people at Jordan, మరి యోర్దాను ప్రజలు what were they doing? వారు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ 6th verse. 6వ వచనం, And they were baptized of him in Jordan, confessing their sins. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం You పొందుచు. never confess your sins. నీవు ఎన్నడూ నీ పాపాలు ఒప్పుకొననే లేదు. Your pastor did not tell you. నీ పాస్టర్ గారు నీకు ఆ విషయమే చెప్పలేదు. But if you want to be saved, కానీ నీవు రక్షింపబడాలి you అనుకుంటావు. have to confess your sins. నీవు నీ పాపములను ఖచ్చితంగా ఒప్పుకోవాలి. Without confessing your sins, పాపములు నీవు ఒప్పుకోకుండా you took baptism, బాప్టిజం తీసుకుంటే and the devil is dragging you towards hellfire. సాతాను నిన్ను కేవలం నరకాగ్నికి లాక్కెళ్తాడు అంతే. You saw some miracles in your life నీ జీవితంలో కొన్ని ఆశ్చర్య కార్యాలను నువ్వు చూసావు. when you prayed. నీ ప్రార్థించినప్పుడు God gave you education. దేవుడు నీకు విద్యనిచ్చాడు. God gave you first class. నీకు ఫస్ట్ క్లాస్ లో God healed you. God healed you. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. Whatever you wanted, నువ్వు ఏది God కోరినా did. God did.
దేవుడు అది చేశాడు, you are satisfied దాన్ని బట్టి సంతోషిస్తూ because you ఉన్నావు. do not know the word of God. ఎందుకంటే నీకు దేవుని వాక్యం సరిగ్గా తెలియదు కనుక. And John the Baptist said, ఇక్కడ యోహాన్ చెప్తూ ఉన్నాడు, even if you are baptized, నీవు బాప్తిస్మం పొందినా I am giving you baptism in the waters, నేను కేవలం మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, but the one that is coming after me, కానీ నా వెనుక వచ్చువాడు he will give you baptism with fire, ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, and he will give you baptism with the Holy Spirit. పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. That you are forgetting. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. The devil makes you to forget సాతాను ఆ విషయం నిన్ను మర్చిపోయేలాగా and చేస్తున్నాడు, dragging you forward. నిన్ను ముందుకు లాక్కెళ్ళిపోతున్నాడు. 2 Chronicles 15 chapter 3rd verse. రెండవ దిన వృత్తాంతాలు 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. Again let us read. మరలా చూద్దాము. For a long time Israel had no true God and priest and law. నిజమైన దేవుడైనను ఉపదేశం చే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. They did not have any God, they did not have any law. వారికి ఏ నిజమైన దేవుడు ఉండడు, ధర్మశాస్త్రము ఉండదు. Yeah, because you don't know the law of God. ఎందుకంటే నీకు దేవుని న్యాయ విధి తెలియదు గనుక. You are a foolish woman. నీవు ఒక అవివేక స్త్రీవి. If you don't have the law of God, నీకు దేవుని ధర్మశాస్త్రం లేకపోతే you are a foolish woman. నీవు ఒక అవివేక స్త్రీవి మాత్రమే. 4th verse. 4వ వచనము. But they in their trouble turned to the Lord, sought he was found of them. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. And in those times there was no peace. ఆ సమయంలో వారికి ఏ సమాధానము లేదు. There is no peace in your heart. నీ హృదయంలో సమాధానం లేదు. Now God wants you to have real peace. ఇప్పుడు నీవు నిజమైన సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God does not want you to be lost. అంతేగాని నశించిపోయే వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు ఆయన నిన్ను. Yeah, all the inhabitants of the countries, ఆ దేశ ప్రజలందరూ కూడా yeah, they want the peace of God. వారు దేవుని సమాధానాన్ని కోరుతూ ఉన్నారు. 6th verse. 6వ వచనము. And nations was destroyed of nation and city of city, for God vexed with them and their adversity. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. You don't have real peace. నీకు నిజమైన సమాధానము లేదు. There was loss in your life. నీ జీవితంలో నష్టమే ఉంది. Your life is destroyed. నీ జీవితము నాశనం అయిపోయింది. There is only one way God is showing you now. మరి ఈ సమయంలో నీకు దేవుడు చూపిస్తున్న ఒకే ఒక్క మార్గం ఇది. God wants to show you that there is a way for peace. సమాధానము కొరకైన మార్గం ఉంది అని ఆయన నీకు చూపించాలనుకుంటున్నాడు. 2 Peter 3rd chapter 9th verse. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. He is not willing that any should perish, but all should come to repentance. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. Now you need not be weak ఈ సమయంలో నువ్వు బలహీనుడు అవ్వాల్సిన అవసరం లేదు. and take courage. ధైర్యము నువ్వు వహించు. All that you need is coming to God with courage. నీవు చెయ్యవలసిందల్లా దేవుని యొద్దకు ధైర్యము కలిగి రావడమే. Repentance of sin must పాపము. follow. పాపము విషయమై పశ్చాత్తాపడి ఆయన వెంబడించు. Committing yourself to God is not enough. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడం మాత్రం అనేది సరిపోదు. Without repentance, పశ్చాత్తాపడకుండా you are committing yourself, నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు, but you are not repenting for your sin. కానీ నీ పాపముల విషయమై పశ్చాత్తాపడట్లేదు. Yeah, repentance must come along with commitment. అప్పగించుకోవడం లేదా సమర్పించుకోవడంతో ఖచ్చితంగా పశ్చాత్తాపం అనేది కలిసి ఉండాలి.